అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పిఎం కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసరికి అసలు సిసలైన బర్రె పాలతో జున్నండి. ఇది ఏ విధంగా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ 1/2 లీటర్ ఫస్ట్ డే ఉంటుంది కదా, ఆ పాలు తీసుకున్నాను. సో కొంచెం సాల్ట్ వేసుకున్నాను, 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసుకుంటే అందులో ఉన్న చెడు అనేది తొలగిపోతుంది. ఫస్ట్ డే కదండి, డైజెస్ట్ ప్రాబ్లం ఉన్నా ఏదన్నా తొలగిపోతుంది మనం ఉప్పు వేయడం వల్ల. సో నేను కంటిన్యూస్గా తిప్పుతూనే ఉన్నానండి. నాకు ఎట్లా అంటే మనకి అడుగు అంటుతుంది ఫస్ట్ డే పాలు కాబట్టి. మనకి ముక్కలుగా చిన్న ముక్కలు రవ్వగా రావాలంటే ఇట్లా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. నేను 1/2 లీటర్ పాలకి 1/2 లీటర్ మిల్క్, 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అండ్ అలా అవుతున్న క్రమంలోనే ఒక 1/2 స్పూన్ మిరియాల పౌడర్ వేసుకున్నానండి. క్వాంటిటీ మనం 1/2 లీటర్ పాలకి 1 గ్లాసు నీళ్ళు, 1/2 లీటర్ నార్మల్ పాలు తీసుకుంటే సరిపోతుంది. నేను అలా తిప్పుతూనే ఉన్నానండి, ఎందుకంటే మనకి అడుగంటితే మాడిపోతుంది ఫస్ట్ డే పాలు కాబట్టి. నేను ఇక్కడ 1 కప్పు షుగర్ అనేది తీసుకున్నాను. చూసారుగా, ఇప్పుడు మనం షుగర్ వేయగానే మనకి వాటర్ బయటకు వచ్చేస్తాయి. సో ఈ వాటర్ అంతా ఇనికిపోయేలా మనం చూసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం 3 యాలకుల్ని దంచి వేస్తున్నాను. ఆ వాటర్ అనేది అంతా కూడా అబ్జర్వ్ అయిపోవాలండి, అంటే ఇనికిపోవాలి. మంచిగా డ్రైగా వస్తుంది మనకి జున్ను అనేది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో మెయిన్గా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. పిల్లలకైతే ది బెస్ట్ అండి. పెద్దవాళ్ళకి ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు తినాల్సిన అవసరం లేదు, కానీ పిల్లలకి చాలా హెల్దీ. అసలు జున్ను అనేది దొరకదు, స్వచ్ఛమైన జున్ను అనేది. మనకి బయట చూపించే జున్ను ఒరిజినల్ జున్ను కాదు, ఇది స్వచ్ఛమైన జున్ను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, స్వచ్ఛమైన జున్ను. థ్యాంక్ యూ సో మచ్.